దాదాపు 60 నుంచి 70,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. తీరా పంట చేతికి వచ్చే టయానికి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు మార్కెట్కి తీసుకువెళ్ళి పూల ధరలు లేని దానికి ఇలా రోడ్డు పైన అయితే పూల ధరలు అయితే రోడ్డుపై పారేస్తున్న సందర్భాలు అయితే ఎక్కువ చూస్తూ ఉన్నాము. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే పూల ఏమాత్రం గిట్టుబాటు ధర లేక రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కోసే కూలి అయినా వస్తుందంటే అది కూడా రాకుండా అయితే పరిస్థితి ఉంది. ఇవాళ వికోట మార్కెట్లో కూలి ఎత్తుకున్న ఎత్తండదా ఇలా తమిళనాడు వాళ్ళు వస్తాండదా అవునులే ఆడ కూడా అమ్మేవాళ్ళు ఎవరు లేరు కదా మెయిన్ అన్ని టోటల్ అన్నిటికి మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు పూల్ విషయంకి వచ్చినట్లయితే చాలా దుర్భరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. నేనైతే 1.5 ఎకరా బంతిపూలు వేయడం అనేది జరిగింది. ఎకరాకి నాకు సుమారుగా 80 నుంచి 1,00,000 రూపాయలు రావడం కూడా జరిగింది. నా పేరు ఈశ్వరు, మాది ఎడుగూరు గ్రామం. నేను ఈరోజు సుమారుగా 5 టన్నుల పూల్ని మార్కెట్ తీసుకొని వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నాదుడు కరువైపోయి దాన్ని దించుకునేటువంటి వ్యక్తి కూడా లేకపోవడం అనేది చాలా దుర్భరమైనటువంటి విషయం. ఏమైందో తెలియదు కానీ రైతు యొక్క కష్టమైనటువంటిది చాలా తీవ్రంగా ఉన్నది. పూలు అనేటువంటివి ఏ విధంగా దళారు వ్యవస్థ ఏ విధంగా చేస్తారో తెలియదు. వాళ్ళు మొత్తము కూడా పూల వ్యవస్థ అంతా కూడా సిండికేట్ అయిపోయేసి ఈరోజు దుర్భరమైనటువంటి పరిస్థితి ఇది ఏర్పడడం కూడా జరిగింది. మొత్తం కూడా పూలన్నీ కూడా తీసుకువచ్చి రోడ్డు పాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. వేసుకొచ్చినటువంటి గిట్టుబాటు ధర లేకుండా వాటిని వాళ్ళు వేసేయలేక
వేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రైతుకి ఏర్పడతాం. కాబట్టి ఈ విషయం అంతా కూడా ప్రభుత్వం గమనించి ఆ దళారు వ్యవస్థను కూడా సరిచేయాలనేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ సిండికేట్ విధానాన్ని తొలగించి ఈరోజు రైతుకి లాభాలు చేకూరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇంకైనా పూలకి మంచి విధానం రావాలని చెప్పి